హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. 2 మంత్స్ అయిపోయిందండి వ్లాగ్స్ పెట్టి. పెట్టలేదనమాట. 2 మంత్స్ అయిపోయింది. యాక్చువల్‌గా హైదరాబాద్ వ్లాగ్స్ కూడా పెట్టలేదండి. ఇప్పుడు నా బర్త్‌డే వ్లాగ్ అయితే పెడుతున్నాననమాట. దీని తర్వాత అయితే నేను వ్లాగ్స్ అయితే పెడతానండి. తర్వాత ఇదైతే ఓటేసే రోజనమాట. రెడీ అయిపోయాను మార్నింగే. నేను రెడీ అయ్యాననమాట. మా అత్తమ్మ, మా ఆయన అయితే వెళ్ళొచ్చారు. అక్కడ క్రౌడ్ ఎక్కువుందని మా అత్తమ్మని తీసుకొచ్చి వదిలేశారనమాట. తర్వాత మేమైతే ఈవినింగ్ ఎళ్ళాము. అయితే నేను మా అత్తమ్మ అయితే బయలుదేరామనమాట ఈవినింగ్. మా ఆయనైతే ఓటేసి వచ్చేసారండి. డ్యూటీకెళ్ళాలనమాట మా ఆయన. సో, దానివల్ల ఓటేసి వచ్చేసారనమాట. నేను మా అత్తమ్మ అయితే బయలుదేరాము. చూడండి ఇక్కడైతే ఇంటి దగ్గరైతే ఆగామనమాట. ఎందుకంటే అక్కడ ఒక 10 ఇయర్స్ ముందు ఉన్నామండి మేమందరము. అత్తమ్మ వాళ్ళు మేమంతా కలిసున్నామనమాట. ఎంత బావుండిందో ముందైతే చెట్లు ముందర కాంపౌండ్ లాగా ఎంత బావుండిందో అంతా మారిపోయింది. అదే నేను మా అత్తమ్మ నిలబడి మాట్లాడుకుంటా ఉన్నామనమాట. అసలు మారిపోయిందంటే మారిపోయింది ప్లేసే. హ్మ్. ఓటేసి అయితే వచ్చేసామండి. ఈవినింగ్ ఎళ్ళామనమాట. క్రౌడ్ ఎక్కువ లేదు. వెళ్తానే ఓటు వేసి ఇద్దరం వచ్చేసామనమాట. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇంకా నెక్స్ట్ నా బర్త్‌డే షాపింగ్‌కైతే వెళ్ళాలండి. మా నాన్న అయితే డబ్బులు పంపించాడనమాట షాపింగ్‌కి. సో, ఇంకా షాపింగ్ చేయలేదమ్మా అని అడుగుతా ఉన్నాడనమాట. సో, దానివల్ల నేనైతే ఇంక షాపింగ్‌కైతే బయలుదేరుతున్నాం నేను, పిల్లలు. ఇంక మా అత్తమ్మ అయితే చూడండి టీవీ పెట్టాననమాట వంటవి. వంట చేసేప్పుడు అవి అయితే ఇంట్రెస్ట్‌గా చూస్తా ఉంటది. సో, దానివల్ల అవి పెట్టినాననమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్రెండ్స్‌కైతే వచ్చేసామనమాట. ట్రెండ్స్‌లో కొనుక్కుందాం అన్నట్లు. ఏదైనా సింపుల్‌గా డ్రెస్ కొనుక్కుందాం అనేసి అయితే వచ్చానండి నేను. ఇంకా వీళ్ళు షాపింగ్ చూస్తున్నారు. మమ్మీ చాలా బాగున్నాయని చూస్తున్నారు. నా షాపింగ్ రా, మీ షాపింగ్ అంతా అయిపోయిందని చెప్తున్నాననమాట. తర్వాత ఇంకా సింపుల్‌గా కొనుక్కున్నానండి. ఈసారి అయితే అసలు యాక్చువల్‌గా చేసుకోవాలని కూడా లేదు గానీ, ఇంకా మా నాన్నయితే ఇంకా తీసుకోమ్మా అన్నారు. ఇంకా మా ఆయన కూడా కొనిస్తా అన్నాడు. వద్దనేసాను నేను. ఎందుకులే నెక్స్ట్ కొనుక్కుందాం అన్నట్లు. ఇంకైతే షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంటికైతే వచ్చేసామనమాట. కొన్ని రబ్బర్ బ్యాండ్స్, కొన్ని ఇయర్ రింగ్స్ కూడా కొన్నామనమాట జెమీకి, నాకు అయితే. నేను చూపిస్తాను. షాపింగ్ తర్వాత మమ్మీ మాకు ఇంకేమైనా కావాలి అన్నారు. సో, ఇంకా సమ్మర్ గదండీ! కొంచెం వేడిగా ఉంది గదా! సరే అని ఇంక ఐస్ క్రీమ్ పార్లర్‌కైతే వచ్చామనమాట. నేను, జో అయితే వెనిలా తీసుకున్నాము. జెమీమా అయితే స్ట్రాబెర్రీ కావాలనింది. సో, ఇంక ఐస్ క్రీమ్ అయితే ఇంకలా ముగ్గురం అలా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామనమాట. ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంక నా డ్రెస్ అయితే. ఇంక డ్రెస్ అయితే కొనుక్కునేసాననమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా కొన్నానండి, చూపిస్తాను. దీనికి మ్యాచింగ్ అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాననమాట. రబ్బర్ బ్యాండ్స్ కూడా కొన్నాను. జెమిమా అయితే హెయిర్ బ్యాండ్స్ ఇంకా అలా కొనింది. చూడండి ఇవే అనమాట. ఇవైతే ఇయర్ రింగ్స్ అయితే ఇలా డ్రెస్ మ్యాచింగ్ అన్నట్లు కొనుక్కున్నాను. ఇవే అనమాట అండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. ట్రెండ్స్‌లో అయితే ఇయర్ రింగ్స్ ఇంకా మనకి ఏం కావాలి అన్నీ ఉన్నాయండి. ఇంకా నెయిల్ పాలిష్ అన్నీ. అయితే నెయిల్ పాలిష్ అంతా కొనేది ఉన్నాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్, తర్వాత కొన్ని బ్యాండ్స్ ఇవి కొన్నాననమాట. బ్యాండ్స్ కొన్నాను. తర్వాత జెమిమాకైతే హెయిర్ బ్యాండ్స్‌లాగా వస్తాయి గదండీ! అలా కొనుక్కునిందనమాట. సో, ఇంకా అంతే అండి మా షాపింగ్ అయితే సింపుల్‌గా ఈసారి అలా చేసేసామనమాట. చూడండి ఎలాంటివి కొనుక్కునింది అది. ఇంకంతే అండి. ఇంకా సింపుల్‌గా కొంచెం ప్రేయర్ చేసుకునేసి కేక్ కటింగ్ చేసుకున్నామనమాట. ఇంక కేక్ కట్ చేస్తేనే పిల్లలకి హ్యాపీ అనమాట. సో, దానివల్ల ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన జో వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చేసారనమాట. ఇంకైతే బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా జరిగిందనమాట ఆ రోజైతే. ఇంకా సింపుల్‌గైనా చాలా బాగా జరిగింది. హ్యాపీ అనిపించిందనమాట. ఇంకా మా అత్తమ్మ గూడా ఉన్నారండి మాతో ఆ రోజైతే. ఇంక మా అత్తమ్మ వచ్చున్నారనమాట. 10 డేస్ మాతోనే ఉన్నారు. సో, ఇంకా బర్త్‌డే రోజు ఇంక అందరం అలా కలిసి చేసుకోవడం అనేది హ్యాపీ అనిపించింది. సో, చూడండి స్ట్రాబెర్రీ కేక్ అనమాట. నేనైతే స్ట్రాబెర్రీ వద్దన్నాను గానీ, చెప్పాననమాట ఫస్ట్, కానీ వీళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవరే తెచ్చారు. అయినా గానీ చాలా బాగుండిందండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండింది. సో, ఇంకా స్టార్టింగ్‌లో ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నామనమాట. ఇంకా కొంతసేపయితే ప్రేయర్ చేసుకున్నాము. జో అయితే కీబోర్డ్ వాయిస్తున్నాడండి. మా ఆయనైతే అదే పాట పాడుతున్నాడనమాట.
జో కీబోర్డ్ వాయిస్తూ ఉన్నాడు. సో, దానివల్ల నేను కొద్దిగా అయితే వ్లాగ్ అదే కొద్దిగా షూట్ చేసుకున్నాను. సో, అలా జరిగిందనమాట అండి. ఇంక నేనైతే కొన్ని ఫోటోస్ అయితే పెడతానండి లాస్ట్‌లో అయితే. కేక్ కటింగ్ గూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు. వీడియోస్ అంతా ఎక్కువ షూట్ చేయలేదనమాట. ఇంకా మా ఆయన పాడుతా ఉంటారు. నేను గూడా అందరితో పాటు సాంగ్ అయితే పాడుతా ఉన్నాననమాట. ఇంకైతే అలా నా బర్త్‌డే వ్లాగ్ అయితే ఇన్ని రోజులకి చాలా రోజులయిందండి వ్లాగ్స్ పెట్టి. నెక్స్ట్ ఈ బర్త్‌డే వ్లాగ్ తర్వాత హైదరాబాద్ వ్లాగ్స్ అయితే పెడతాననమాట. ఎందుకంటే ఇన్ని రోజులు పెట్టలేదు నేను. అమ్మ ఘోరంగా ఉన్నాడమ్మా. బాగుంది మమ్మీ. ఎవరో ఏమో అనుకుంటారంటే నలుగురు ఎవరికి బర్త్డే జిమ్మాకే నీకా నాకా ఇది పెట్టుకుంటే బర్త్డే సులక్షణ గారికి ఏమంటావు కట్ చేయండి త్వరగా ఊపి ఊపండి ఫస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఫోటో తీసేమ్మా. హ్యాపీ బర్త్డే. ఆగు మమ్మీ ఆగు ఫోటో. రాజు శ్రమ దగ్గర ఫ్రెండ్స్, ఇక్కడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా ఈ కేక్ కూడా తెచ్చుకున్నారండి. ఇవి కప్ కేక్స్ అనమాట. లాస్ట్ టైం జో బర్త్డే కూడా తెచ్చుకున్నారు. చాలా బాగున్నాయి. సో, ఇంకా అవి కావాలనేసి ఇంక వాళ్ళ డాడీ దగ్గర కప్ కేక్స్ కూడా తీసుకొచ్చారనమాట. చాలా యమ్మీగా ఉన్నాయండి. అయితే నేను కొద్దిగా టేస్ట్ చేశాను. నేనైతే ఎక్కువ తినలేదు కానీ కొద్దిగా తిన్నాను. చాలా బాగుండిందనమాట. చూడండి ఇలాగా కేక్ అయితే ఇంక తినేసామనమాట. ఇంక నేను ఇంకా అంతే అండి. ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. నా బర్త్డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. సో, ఇంకా చూడండి మటన్ అయితే చేశాను ఆ రోజు. మొత్తం అయితే బిర్యానీ తినరు. సో, దానివల్ల మటన్ అయితే చేశాననమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫొటోస్ వస్తాయండి. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.